ఒకసారి ఈ సర్వీస్లో నేను జాయిన్ అవుతున్నాను అని నేను సంతకం పెట్టిన మరుక్షణం ఐఎమ్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ మై లైఫ్. ఐఎమ్ ట్రైన్డ్ టు గివ్ అప్ మై లైఫ్. ఈజ్ అ పార్ట్ ఆఫ్ మై ట్రైనింగ్. నేను వెనకడుగు వేయకూడదు, వెనకంజి వేయకూడదు, పిరికితనం ఉండకూడదు. నా ట్రైనింగ్ అంతా కూడా అట్లనే ఉంటుంది. నేను అలా ట్రైన్ అయితేనే ఒక బాంబు ఎక్స్ప్లోడ్ అయింది, లేకపోతే ఒక ఫైరింగ్ నా మీద వస్తోంది అంటే ముందు సివిలియన్స్ని మనం ముందు పక్కన నెట్టేసేసి వాళ్ళు సురక్షితంగా ఉన్నారా లేదా, ఎక్కడి నుంచి వస్తుంది ఐడెంటిఫై చేసి అతను న్యూట్రలైజ్ చేయగలనా లేదా, దానికి ట్రైనింగ్ లేకపోతే, ఆ మెంటాలిటీ నాలో లేకపోతే నేను అసలు యూనిఫామ్ వేసుకోకూడదు ఫస్ట్. రైట్. ఆ ట్రైనింగ్లో వచ్చి తీరుతుందనమాట. ఐఎమ్ రెడీ టు గివ్ అప్ మై లైఫ్ టు ప్రొటెక్ట్ ఇన్నోసెంట్స్ పీపుల్, లా అబైడింగ్ పీపుల్ అండ్ యువర్ ప్రాపర్టీ. ఈ డ్యూటీ, ఈ కర్తవ్య నిర్వహణలో ప్రాణత్యాగం చేయటానికైనా కూడా నేను వెనకంజి వేయకూడదు. వెనకంజి వేసిన మరుక్షణం నేను పోలీస్ ఆఫీసర్ని కాదు. అది ఏ ర్యాంక్ అయినా అవ్వచ్చండి, ఏ ర్యాంక్ అయినా అవ్వచ్చు. సో నథింగ్ బట్ ఆర్మీ దిస్ ఇస్. అక్కడి నుంచి వచ్చినది అనమాట. అక్కడి నుంచి మనకి ఆ ట్రైనింగ్ మెథడాలజీ కానీ, అందుకే అందరూ పోలీస్ సర్వీస్కి సూటబుల్ కాదండి, సూటబుల్ కాదు. కానీ ఏదో జాబ్ వచ్చింది, ఆల్ ఇండియా సర్వీసు, భవిష్యత్తు బాగుంటుంది, లైఫ్ చాలా బాగుంటుంది, మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, వచ్చేవాళ్ళు దౌర్భాగ్యం. అది దౌర్భాగ్యం. వాళ్ళంతా సూటబుల్ కాదండి ఐపీఎస్కి. నో, కాదు. మీరు ఐఏఎస్ వేరు, మిగతా సివిల్ సర్వీసెస్ మిగతా వేరు. పోలీస్ సర్వీస్కి వచ్చేసరికల్లా మీకు ఆ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అది లేకపోతే మీరు సూటబుల్ కాదండి. ఎందుకంటే మీరు ఇంజస్టిస్ చేస్తున్నారు. ఇప్పుడు మీ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది, నన్ను రక్షిస్తాడు ఈ పోలీస్ ఆఫీస్. చూసిన మరుక్షణం మీకు మనసులో కలిగేది ఏంటి, అమ్మయ్య వచ్చాడు పోలీసు నన్ను రక్షిస్తాడని. నాకే ఆ స్కిల్స్ లేకపోతే, నాకు ఆ ధైర్యం లేకపోతే మీరు నన్ను రక్షించాల్సి వస్తుంది. అప్పుడు అలాంటి సందర్భాలు బోల్డ్ వచ్చాయని, పెరిగి వాళ్ళని ఇలాంటి ఆపరేషన్స్కి పంపించడం వల్ల వాళ్ళని అక్కడ ప్రజలు రక్షించాల్సి వచ్చింది, దాచిపెట్టాల్సి వచ్చింది మిలిటెన్స్ నుంచి. వీడికి ఎక్కడ చంపేస్తారో అని చెప్పి మీరు లోపల ఉండండి, బయట. ఇలాంటి చాలా చూసారండి దీంట్లో. కాబట్టి ఎమర్జెన్సీ సర్వీస్, మీకు ఎమర్జెన్సీ సర్వీస్ అన్నది ఎమర్జెన్సీ లాగానే ఉండాలి. ఎమర్జెన్సీ సర్వీస్ ఇంకొక ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటి అంటే రెస్పాన్స్ టైం. పోలీస్ లీడర్షిప్లో రెస్పాన్స్ టైం ఇచ్చి తీరాలి, కమిట్ అయ్యి తీరాలి. ఒక డీజీపీగా, స్టేట్ డీజీపీగా నేను తీసుకున్న మరుక్షణం నా పోలీస్ సర్వీసు సిటిజన్స్కి ఆన్సరబుల్గా ఉంటుంది. ఆన్సరబుల్గా ఎలా ఉంటుంది, ఎనీ డిస్ట్రెస్ కాల్ నా దగ్గరకు వచ్చిన మరుక్ష 10 నిమిషాల్లో 20 నిమిషాల్లో మా పోలీసు మీ దగ్గరకు ఉండి తీరుతాడు అన్నదానికి నేను ప్లాన్ చేయాలి, రిసోర్సెస్ తెచ్చుకోవాలి, ఫండ్స్ తెచ్చుకోవాలి, ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఇవ్వాలి. 24 గంటలు అక్కడ మ్యాన్ పవర్ 108 నేను కాపీ చేయగలిగితే మన 100 సర్వీస్ కానీ 101 సర్వీస్ కానీ అద్భుతంగా ప్రజలకి దగ్గర తీసుకువెళ్తాం. దానివల్ల ఏమవుతుంది, మీకు మా మీద నమ్మకం పెరుగుతుంది కదా. సో పోలీస్ యొక్క మెయిన్ ప్రాబ్లమ్ మీన్స్ మేము ఇప్పుడు ట్రస్ట్ డెఫిసిట్ అంటాము. నమ్మకం, మీరు నమ్మరు, దూరంగా ఉండండి, ఎందుకులే మనమే చూసుకుందాము, మీకు ఏమైనా ఇష్యూ వచ్చినా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దురా, వెళ్తే ఏమీ జరగదు. ట్రస్ట్ డెఫిసిట్ అది ఉండకూడదు. ఇప్పుడు ట్రస్ట్ డెఫిసిట్ ఉన్న తర్వాత ఉందని తెలిసి ఇంకా నా ఏపీఎస్ ఏంటండి, నేను స్టేట్ డీజీని ఏంటి అంటే నాకు అర్థం కావట్లేదు. మామూలుగా ఇలాంటివి ఈ ధర్మ సందేహాలు నేను పోలీస్ లీడర్షిప్ ముందు పెట్టాను నేను. అని చాలా కొద్దిమంది దాని మీద ఇంట్రోస్పెక్షన్ చేసుకునే ధైర్యం చూపించారు. చాలా కొద్దిమంది, చాలా దానికి ధైర్యం ఉండాలండి. నన్ను ఇంట్రోస్పెక్షన్ చేసుకొని నేను కామన్ సిటిజన్స్ కోసమే ఉండాలి, వాళ్ళ కోసమే పనిచేయాలన్న తపన, ప్రిపేర్డ్నెస్, దానికి తయారీ నేను చేయని పక్షంలో ఐపీఎస్లో ఉండకూడదు. కానీ నిజం సార్, ఆల్ ఇండియా సర్వీసెస్ నిజంగా అసలు దేశానికి అవసరం అంటారా? ఓకే, ఆల్ ఇండియా సర్వీసెస్ అన్నది మీరు ఒకసారి చదువుకున్న ప్రతి వాళ్ళకి కూడా అసలు ఆల్ ఇండియా సర్వీసెస్ మీరు అడిగిన ప్రశ్నే అవసరమా అన్న ధర్మ సందేహం వచ్చి తీరుతుంది. ఎందుకంటే బ్రిటిషర్స్ మన ఇండియాని వదిలి వెళ్ళినప్పుడు ఇప్పటి వరకు 75 సంవత్సరాలు. ఈ 75 ఏళ్లలో ఆల్ ఇండియా సర్వీసెస్లో ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ మీద ఉన్నటువంటి గౌరవం కానీ, భక్తనండి, అదొక రకమైనటువంటి ఆరా అని కానీ తగ్గలే. సామాన్య ప్రజల్లో ఐఏఎస్ అంటే కలెక్టర్ గారని, చీఫ్ సెక్రటరీ గారని, ఐపీఎస్ అయితే ఎస్పీ గారు, డీజీపీ, ఈ 2 సర్వీసెస్లో ఉంటేనే ఆ పొజిషన్కి వెళ్ళగలరు. కాబట్టి చాలా మంచి పొజిషన్స్ రావి. కాబట్టి పేరెంట్స్, మన వాళ్ళు యావరేజ్ ఫ్యామిలీ పేరెంట్స్ కూడా మా పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ అయితే బాగుండు అని ఆలోచించుకుంటూ ఉంటారు. మంది అంత ఇంపార్టెంట్ ఉన్న సర్వీసులు 75 ఏళ్ల తర్వాత
ఇది అవసరమా అన్న ప్రశ్న ఒక ఇంటెలిజెంట్ లేడీకి ఒక జర్నలిస్ట్ మైండ్లో వచ్చింది అంటే ఇది మీకు వచ్చింది కాదు. అంటే మీరు ఈ సర్వీసెస్లో ఉన్నటువంటి కమిట్మెంట్ని, సర్వీసెస్లో ఉన్న ఈ లక్షణాలు మీరు గమనించే ఈ డౌట్ మీకు వచ్చి ఈజ్ ఇట్ అవసరమా అని. ఒక రకంగా నేను అవసరమే అని చెప్తాను, ఇంకొక రకంగా అవసరం లేదు అంటాను. ఎందుకు అవసరము అని చెప్తాను. ఫస్ట్ 1949 అక్టోబర్ 10న మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి అన్ని ఆర్టికల్స్ మీద, ప్రతి ఆర్టికల్ మీద క్షుణ్ణంగా డిస్కషను, డిబేట్లు జరిగాయి. అది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో 1949 నుండి, అది కరెక్ట్ చెప్పాలంటే 10th అక్టోబర్లో 11th అక్టోబర్లో జరిగిందనమాట. డిస్కషన్ మీద ఏ సబ్జెక్ట్ వచ్చింది, అసలు మనకి మన ఈ స్వతంత్ర భారతదేశంలో ఆల్ ఇండియా సర్వీసెస్ అవసరమా అన్న సేమ్ ధర్మ సందేహం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అక్కడ కూడా ఈ ధర్మ సందేహాన్ని అసెంబ్లీ ముందు పెట్టారు కొంతమంది. అనంతసేనం అయ్యంగారు మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్ ఆయన. మనకి ఇది అవసరమా? చూడండి, మీకు వచ్చిన ఇప్పుడు ఈరోజు వచ్చిన ధర్మ సందేహం 1949లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, అక్కడ మన కాన్స్టిట్యూషన్లో, మన రాజ్యాంగంలో పొందుపరిచినట్టు ప్రతి అంశం మీద కూడా డీటెయిల్ డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో వచ్చినటువంటి ధర్మ సందేహం అనంతసేనం అయ్యంగారు మనకు అవసరమా? తర్వాత మన సైకియ గారని అస్సాం నుంచి ఆయన రైజ్ చేశారు ఈ ప్రశ్న. 4 కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ ఏమన్నారని, మనకి ఆల్ ఇండియా సర్వీసెస్ వద్దు, మనకి అవసరం లేదు ఫ్రీ ఇండియాలో అన్నారు. గమనించారా మీరు? అసలు అది చదివి తీరాలండి మనం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్. ఓకే, అదంతా విన్నారు మన ప్రథమ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మన అప్పటి హోమ్ మినిస్టర్, మంత్రివర్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్. వారు అక్కడ మౌనంగా వింటున్నారు. అనంతసేన అయ్యంగారి ఆయన ఆర్గ్యుమెంట్ ఏమిటి, మనకి వద్దు అన్నది. ఇది బ్రిటిష్ వాళ్ళు తయారు చేసినటువంటి కలోనియల్ పవర్స్ని సర్వ్ చేయడం కోసం క్రియేట్ చేసినటువంటి ఇంప్లిమెంట్స్, వాళ్ళు టూల్స్. ఫ్రీ ఇండియాలో వాళ్ళకి బ్రిటిషర్స్కి సేవ చేసిన వాళ్ళు ఇప్పుడు మనకి సూటబుల్ కాదు ఫస్ట్. తర్వాత వాళ్ళు చూశారు, వాళ్ళకి నెలకి జీతం వస్తుంది, మీరు అన్నీ ఇచ్చారు, సౌకర్యాలు అన్నీ ఇచ్చారు, కానీ వాళ్ళ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి కరప్షన్ గురించి వాళ్ళకి తెలియదా? సెక్రటరీ గారికి తెలిసి నిమ్మకి నీరెత్తు కూర్చున్నారా? ఆయన ఏమీ చేతకాకనా? ఇలాంటి ఈ చేతగాని సర్వీస్ని బ్రిటిష్ ఎందుకు చేశారో మనకు తెలీదు. వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ సర్వ్ చేయడం కోసం చేసుంటారు. ఇప్పుడు మనం తెచ్చుకుందాం, మళ్ళీ వీళ్ళు ఎందుకు, దీన్ని డిస్బ్యాండ్ చేయండి, మనకు అవసరం లేదు అని అనంతసేన అయ్యంగారు చాలా ఓకల్గా దీన్ని అపోజ్ చేశారు. రైట్. ఒక 2 గంటల డిబేట్ తర్వాత మన సర్దార్ పటేల్ గారు లేచారు. చూడండి, ఆయన యొక్క రాజనీతిజ్ఞత అంటా నేను. ఆయన పొలిటీషియన్ కాదండి, ఆయన రాజనీతిజ్ఞుడు. తేడా చెప్తాను, ఈ రెంటికి తేడా మనకి సందర్భం వస్తే. రాజకీయవేత్త అంటే ఏమిటి, రాజనీతిజ్ఞుడు, వీళ్ళిద్దరికి తేడా ఏమిటి అని. ఆయన నిలబడి ఒకటే అన్నారు, మీ అందరి మాటలు విన్నా నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, మీకు ఈ రాజ్యాంగం కావాలి అంటే నాకు ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా అవసరం కావాల్సిందే. మీకు ఈ రాజ్యాంగం మీకు వద్దనుకున్నారా, మీరు వేరే రాజ్యాంగం తెచ్చుకోండి. మీరు కాంగ్రెస్ రాజ్యాంగం నాకు అవసరం లేదు, కానీ నాకు ఆల్ ఇండియా సర్వీసెస్ కావాలి. మీరు ఈ రాజ్యాంగం పని చేయాలి అంటే, ఇండియా యునైటెడ్గా ఉండాలి అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ నాకు అవసరము, దేశానికి అవసరము, ప్రతి రాష్ట్రానికి అవసరం అని 49లో సర్దార్ పటేల్ నుంచి వచ్చినటువంటి వాక్యాలు రికార్డెడ్గా ఉన్నాయి. ఇవి ఎంత నమ్మకం సార్ ఆయనకి ఆల్ ఇండియా సర్వీసెస్. ఆయన ఇంకోటి కూడా అన్నారు, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి వాళ్ళు మెరిటోరియస్ ఎగ్జామినేషన్ సిస్టము, ఓపెన్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ తోటి మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో వచ్చినటువంటి బ్రైట్ స్టూడెంట్ బాయ్స్ అనుకో, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి మీరు ఫ్రీడమ్ ఇవ్వరు. వాళ్ళకి వాళ్ళకి అద్భుతమైన ఆలోచన శక్తి ఉంది, విశ్లేషణ శక్తి ఉంది వాళ్ళకి. మీకు తెలియాలి వాళ్ళని ఎలా ఉపయోగించుకోవాలో దేశం కోసం, పేద ప్రజలకు సర్వ్ చేయడం కోసం. మీకు తెలియకుండా వాళ్ళని ఎందుకు, వై ఆర్ యూ బ్లేమింగ్ యువర్ టూల్స్? యూ షుడ్ నో హౌ టు యూజ్ యువర్ టూల్.